మా ఏం చేస్తున్నావు? అయ్యో కంద పచ్చడి చేస్తున్నాను మాకు. కంద పచ్చడి చేయమని అడుగుతున్నాను కదమ్మా. అవును. అందులో ఇదిగో కంద పచ్చడి చేసేస్తున్నా. మనకి కంద ఇలాగా చిన్న సైజు తీసుకోవాలంటే ఒకటే పెద్ద సైజు ఉంటాయి, కానీ చిన్న చిన్న సైజులు రెండు తెచ్చుకున్నాం. దీంతో పచ్చడి చేస్తే చాలు చిన్న సైజు తోటి. ఇప్పుడు ఇదిగో ఇది నల్లగా ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా చెక్కుకోవాలి. ఇక్కడ రైస్ పెట్టాను వేడివేడిగా. ఓకే. ఇదిగో దీన్ని చెక్కుకోవాలి. ఇదిగమ్మా దీనికి కంద చెక్కుతున్నప్పుడు అది దురద వస్తుంది అంటారు, చేతికి ఆయిల్ రాసుకోవాలి అయ్యని. కానీ నేను ఏమీ రాసుకోవట్లేదు. చూద్దాం వస్తే కొద్ది ఏదో కొంచెం వస్తుంది, పెద్ద ఏం రాదు. మరి దాన్ని రాసేసుకుని మనం పూజేసుకుంటామంటే కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు ఆ మాత్రం కూడా. ఇప్పుడు చూస్తాను, ఇదిగో నేను చెప్తున్నాను కదా ఎంత దురద వస్తుందో తెలిసిపోతుంది. ఓకే, టెస్ట్ చేద్దాం. సాహసం చేస్తున్నాం. సాహసమే. మరి దురదోస ఎంతలా వస్తుంది చూద్దాం. చూద్దాం. అదే చెప్తున్నాను ఇప్పుడు. అయితే అయిపోయిందా చెక్కడం? చెక్కడం అయిపోయిందమ్మా. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి రైస్ కూడా అయిపోయింది అక్కడ. సరే, నువ్వు ఎలాగో అదే చూస్తున్నావు కదా. చూస్తాను చూడు. కానీ దురద వస్తే తర్వాత ఏంటంటే ఏం రాసుకోవాలి తగ్గడానికి, అది కూడా ఉంటుంది. అప్పుడు అడుగుదాంలే. ఇదిగో ముక్కలు అయితే కట్ చేసాను. మామూలుగా వాటర్ లో ఉడికించుకోవచ్చు. నేను కుక్కర్ లో పెడతాను. సరే, పూతలు ఏం చేస్తాను, 2-3 పూతలు ఏం చేస్తాను. ఇదిగో వాటర్ వేసాను, ఒక గ్లాస్ ఉన్నారా ఇందులో వేసేసి ఇప్పుడు ఒక 3 విజిల్లో ఏం చేస్తాను. సరే, చిన్నదిగా 4 దాకా కూడా వేయించుకోవచ్చు. మంచి విజిల్ అయిపోయినాయి అమ్మా, బంద్ చేసేస్తున్నానే. ఇది అమ్మాయి మనకి కంద పచ్చడిలోకి చింతపండు కావాలి కదా, దానికోసం నేను 25 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు అందులోకి మనం ఏమేమి కావాలి వేయించుకుందామే. ఇప్పుడు ఇది నానబెట్టుకుని ఇది ఇలాగా గుజ్జు కింద తీసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. మెత్తగా నానిపోయింది. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు పెట్టాను చూడు, ఇందులోకి మనం ఎండుమిర్చి మనకి తగినట్టు, దానికి తగ్గట్టు కారం, సరేనా. పులుపు కూడా మీరు దానికి తగ్గట్టు, మీరు కొంచెం పులుపు ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు. అదేంటే దాన్ని మనం ఎంత పులుపు తినగలుగుతామో అని దానికి టేస్ట్ తెలిసిపోతుంది కదమ్మా చూసినప్పుడు. అది దానికి తగ్గట్టు వేసుకోండి. ఇదిగోండి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇదమ్మా కొంచెం ఆయిల్ వేస్తున్నాను అవి ఆగడానికి. అందులో జీలకర్ర, మనం 1 స్పూను జీలకర్ర మంచిగా వేగాలి. ఇక్కడ ఎల్లుల్లిపాయలు చూడు, నేను ఒక 2 పాయల దాకా తీసుకున్నాను. ఇన్ని రెబ్బలు బాగుంటది ఎల్లుల్లిపాయలు ఉండటం వల్ల. అవి పచ్చిగా వేసేస్తాను దంచేటప్పుడు. ఇవి మాత్రం వేయించుకుంటున్నాను. ఇగమ్మ మనకి వేగిపోయినాయి. ఇక్కడ ఎండుమిర్చి జీలకర్ర ఇవి బంద్ చేసేస్తున్నాను. నేను రోట్లో దంచుతున్నాను పచ్చడిని, సరేనా. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుని కలమాకి ఇవ్వండి. చాలా పెద్దది ఇచ్చేస్తున్నారు. ఇందులో సగం ఇవ్వండి చాలు, సగం ఇవ్వండి. ఇదిగమ్మ రోట్లో వేస్తున్నాను. మనం ముందు ఎండుమిర్చి దంచేసుకోవాలమ్మా, లేదనుకుని నలగదు కదా. అందుకని ఇది కొంచెం మెత్తగా మనం దంచేసుకుంటే. ఇప్పుడు దీంట్లో కొంచెం దొడ్డుపు కూడా వేసేస్తాను. కల్లుప్పు వేస్తే బాగా నలుగుతుంది. సరే, ఇదిగమ్మా కల్లుప్పు వేస్తున్నానే. అంటే గొరుకు మీద చక్కగా ఎండుమిర్చి బాగా నలిగిపోద్ది అనమాట. సరే బాబాయ్, పింక్ సాల్ట్లు మామూలు సాల్ట్ల కన్నా ఈ దొడ్డుప్పు చాలా మంచిది మాదు. కల్లుప్పు మనకి పూర్వం నాటి నుంచి, మన పెద్దల నాటి నుంచి, మన నాటి నుంచి ఇదే కదా వచ్చింది. ఇదే కొంచెం వాటర్ తక్కువ వాడుకోలేమో, కానీ నిజంగా నాకు పింక్ సాల్ట్ అవి వాడక నాకు ఏమీ పెద్ద అనిపించలేదు కదా. సరే కదా, చాలా ప్రాబ్లమ్స్ అనిపించింది నాకు తెలిసి. నేను అది మానేస్తే బెటర్ అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే పింక్ సాల్ట్ నచ్చలేదు. పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు, కానీ ఎప్పుడు మన పూర్వకాలం నుంచి వచ్చింది అయితే కల్లుప్పే కదా మనకి. అది నేను అంటున్నది, నా అభిప్రాయం అది. మీరేమంటారో తప్పకుండా కమెంట్ చేయండి. మా తాతయ్య మధు కల్లుప్పు పెరుగులో కూడా సాల్ట్ వేస్తానంటే ఒప్పుకునేవాడు కదా, సాల్ట్ వేస్తాను తాతయ్య అండి కల్లుప్పే. అది కూడా తెచ్చి ఇలా 2 అలా ముందు పక్కన కంచంలో వేయించుకునేవాడు, దానికి కావాల్సింది తీసుకునేవాడు పెరుగులోకి. మరి అప్పుడులో వాళ్ళకి తెలుసు పెద్ద కల్లుప్పే అయ్యి వాడాలని. అది తప్ప ఇంకేం వాడేవాడు కదా, సాల్ట్ అస్సలు వాడేవాడు కదా. చూసా నలిపింది. అది వేసాక బాగానే మనకి చక్కగా నలిగిపోయింది ఎండుమిర్చి. ఇప్పుడు అందులో ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను, పచ్చివే. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా దంచుకొని మనం బాగుంటుంది. ఎల్లుల్లిపాయ అన్నిటిలోని చాలా బాగుంటుంది. బాగా ఇష్టం నాకైతే ఎల్లుల్లిపాయ.
ఇంకా ఎల్లుల్లి కారం అది ఎలా ఉంటుంది చెప్పు. అబ్బో, ఇంకా మాటలు ఉండదు. సూపర్గా ఉంటుంది అది. అందుకే ఎల్లుల్లిపాయ ఎక్కువ ఇష్టం నాకు. ఇదిగోమ్మా మనకి ఎల్లుల్లిపాయ కూడా నలిగిపోయింది చక్కగా. ఇప్పుడు ఇందులో కంద మనకి ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇదిగో మంచిగా ఉడికింది. ఇదిగో అవును. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నా. సరే, ఇదిగో ఇలా మిక్స్ చేసుకుని చూసా ఎంత బాగా ఉడికిపోయిందే. కలుపుకోవడం అలా ఉడికించేస్తున్నా మంచిగా. ఇంతే. మనకి ఇందులో వాటర్ ఉంది కదమ్మా, కావాలంటే వేసేసుకోవచ్చు. మనం ఏం పలుగా కావాలనుకుంటే సరిపోతే పర్వాలేదని తీసేసి కొంచెం కదా ఉంది. ఎంత రాజున్నర వేస్తే ఎంత ఉన్నాయి చూడు, కొన్ని ఉన్నాయి అంతే. ఇలా కలిపేసుకోవడం గరిటె చేద్దాం. మెత్తగా అయిపోయింది. ఎలా ఉండాలి పర్లేదు, బాగుంటుంది. మనం నల్లకొట్టి కన్నా బాగానే ఉడికిపోయింది కదమ్మా మంచిగా. ఇలాగే ఉంటుంది పచ్చడి. ఇంకా తాలింపు వేసుకోవాలి మనం. ఇంకా కారం ఇంకా కలవాలి. ఇంకా అడుగుంది. మనం గరిటతో కలిపితేనే చక్కగా కలిసిపోయింది. మెత్తగా ఉడికిపోయి ఇంకో చిక్కగా మనం మరీ పలచగా ఏం చేసేసుకోకర్లేదు. దానికి తగ్గట్టు మనం వాటర్ కూడా వేయచ్చండి చూడు. ఇంకా పలచగా చేసుకోవాలనుకుంటే ఇది గుజ్జు కూడా వేసేసుకోవడం. ఓకే. అరే చిన్నది అయిపోయింది రోలా. ఇలా మిక్స్ చేసేసుకోండి ఏమైపోవచ్చు. తాలింపు వేసుకొని ఒకసారి తాలింపులోను 2 నిమిషాలు వేపుకుంటే ఆ వాటర్ కూడా పోతాయి. వాటర్ ఏమైనా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్గా. పులుపు అది తగ్గట్టుగా, ఉప్పు అన్నీ తగ్గట్టుగా వేసేసుకోవాలి. దానికి తగ్గట్టు ఎవరు ఎక్కువ తినగలిగితే అంత వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవడమే. ఇది అనుకుంటది ఇక నా పని లేదు. ఇక్కడ నేను ఇంకా మీరు చూసుకోండి గరిట అది. కానీ పని లేకుండానే ముందు ఎండుమిర్చి కొమ్మలేదా మాకు. అదే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకోవడమే. ఉప్పు అది చూసుకొని ఇందులో టేస్ట్ సరిపోయిందా లేదా అన్నది అప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం కంద పచ్చడి తాలింపు వేసుకుందామమ్మా. ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టేసాను, కాగిపోయింది. అందులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర కూడా వేసుకున్నా. పల్లి ఆయిల్ వేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పల్లి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి కదా, కాబట్టి టేస్ట్గా ఉంటుంది. మనకి అవి వేసుకొని ఇగో ఎండుమిర్చి, ఓకే, కలిమాకు, మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం రోట్లో కుమ్ముకున్న కంద పచ్చడి ఇందులో వేసేసుకున్నాం. అంతే. మనకి ఎంత బాగుంటుందో వేడి అన్నంలో ఇంకా కంద పచ్చడి ఇలా కలుపుకు తింటే సూపర్గా ఉంటుంది. అసలు ఇడిచిపెట్టరు, లవర్స్ అయిపోతారు అనమాట ఈ కంద పచ్చడికి అందరూ. అంత బాగుంటుంది టేస్ట్ కంద. నేను ఇప్పుడు ఎంతసేపు వేసుకోవాలి? ఒక 3 మినిట్స్ దాకా అంతే. మనం చింతపండు అవన్నీ వేసాం కదా, అవన్నీ చక్కగా మగ్గిపోతుంది ఇలాగా. ఇదిగోమ్మా మనకి కంద పచ్చడి రెడీ. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటది, సూపర్ ఉంటుంది. మధు తినేద్దామా మరి? ఓకే. వేడి వేడి రైస్ రెడీ. ఇదిగోమ్మా వేడి వేడిగా రైస్, కంద పచ్చడి, ఇంకా వేడి వేడి అన్నంలో తింటే అసలు ఇడిచిపెట్టరు, సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి మీరు అందరూ కూడా. ఇప్పుడైతే తినేద్దాం. ఎలా ఉందమ్మా? అదిరిందబ్బా, కంద పచ్చడి అదిరిపోయింది, చాలా బాగుంది కదా. సూపర్ టేస్ట్ ఉంది. పైగా మధ్య మధ్యలో శనగపప్పు బద్దలు అవి తగులుతున్నాయి కదా, నవ్వులుతున్నప్పుడు భలే ఉంది, నవ్వులుతున్నట్టు. దా సూపర్ ఉంది, భలే ఉంది, చాలా చాలా బాగుందండి. కంద పచ్చడి అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది. టేస్ట్ అయితే పులుపు అన్ని పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు చేయమన్నారని తప్పకుండా నేను మీకు చేసి చూపించాను, మీరు తప్పకుండా ట్రై చేయాలి. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని కూడా నొక్కితే మేము పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ వస్తాయి. తప్పకుండా కమెంట్ చేసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.